అందరికీ జై హింద్ జై భారత్. ఇప్పుడు ఈ జంతర్ మంతర్ వేదికగా విద్యార్థుల కోసం నిరసన చేస్తున్నాము అని చెప్పేసి ఈ సీజేపీ అండ్ బ్యాచ్, అదే ఈ బొద్దింకలు అండ్ బ్యాచ్ మాట్లాడుతూ ఉన్నాయి కదా. అక్కడ దాని కేంద్రంగా ఇప్పటిదాకా ఎన్నో రకాల అసంబద్ధమైన, అనవసరమైన, దేశ వ్యతిరేక, ధర్మ వ్యతిరేకమైనటువంటి మాటలను చూసాం. కునాల్ కమ్రా వచ్చి సీతాపతి రామచంద్రుడి మీద ఎటకారంగా మాట్లాడాడు. ప్రకాష్ రాజ్ వచ్చి జై శ్రీరామ్ నినాదం మీద మాట్లాడాడు. ఇంకా ఆవిడెవరో ఈ లెఫ్ట్ లాబీ నుంచి ఒక ఆవిడ వచ్చి బస్ నామ రహేగా అల్లాకా అంటూ హిందువుల్ని రెచ్చగొట్టి వెళ్ళిపోయింది. ఇంకొంతమంది ఇంకెన్నెన్నో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఒక ఎంపీ ఏమంటున్నాడో చూడండి. జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ 370 ఏదైతే ఇచ్చిందో అది భారతదేశం ఇచ్చిందా, పాకిస్తాన్ ఇచ్చిందా? భారతదేశమే ఇచ్చింది కదా. భారతదేశ రాజ్యాంగమే ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఎత్తివేయటం ఏమిటి, దాన్ని రద్దు చేయటం ఏమిటి, అది తిరిగి రీస్టోర్ చేయాలి అనేలాగా మాట్లాడేటటువంటి ఒక ఎంపీ, జమ్మూ కాశ్మీర్ ఎంపీ, మా ముల్క్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అది నీ ముల్క్ భారతదేశంలో ఒక భాగమా? ఎందుకు ఇప్పటికీ ఈ వేర్పాటువాద ధోరణితో ఏకంగా మళ్ళీ ఎంపీ మళ్ళీ అంటున్నాడు, మీరు మాట్లాడడానికి మీకు స్వేచ్ఛ ఉంది, మేమన్నా కాశ్మీర్ గురించి మాట్లాడితే మా మీద ప్రయోగం చేస్తారంటే ఎందుకు ప్రయోగం చేయరు? ఇట్లాంటి నీతిమాలిన మాటలు మాట్లాడితే, దేశ వ్యతిరేక కూతలు కూస్తే, పాకిస్తాన్కి చైనాకి అనుకూలంగా మాట్లాడితే ఎందుకు ప్రయోగించరు? టెర్రరిస్టులు విజృంభించింది మీ వల్ల కాదా? కశ్మీరీ పండిట్లు ఊచకోతకు గురైంది మీ వల్ల కాదా? మీకు అక్కడ పట్టు కోసం, అక్కడ ఉన్న రాజకీయాల కోసం, లేదా ఇంకేవో మత ఉన్మాద సంతృప్తుల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేసి అక్కడ జనాల్ని పొల్యూట్ చేసి తరతరాలకి సరిపడేటటువంటి విషయాన్ని నింపేసి ఇప్పుడు ఎలాగోలాగా అక్కడ ఆర్టికల్ 370 అనేది రద్దు చేయబడి దేశంలో కాశ్మీర్ని కలపటం అనేది జరిగితే ఇప్పుడు దాని మీద కూడా వ్యతిరేకంగా, అది కూడా ఈ జంతర్ మంతర్ వేదికగా విద్యార్థుల నిరసన అని చెప్పేసి అక్కడ ఇది మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? ఒక్కడు కూడా ఈ స్టేజ్ ఎక్కిన తర్వాత వాడి పర్సనల్ ఎజెండా గురించి మాట్లాడి వెళ్ళిపోవడమే తప్ప, లేదా ఏదో నీచ రాజకీయాలు చేయడమే తప్ప, నిజంగా అక్కడ విద్యార్థులకు సమస్య ఉంది, దాని పట్ల ఎలాంటి రియాక్షన్స్ ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నాము, అలాగే మా నుంచి ఉన్నటువంటి సలహాలు సూచనలు ఇవి, విద్యార్థులకు సరైన రీతిలో ఈ పరీక్షల్ని నిర్వహించాలి, ఆ కోచింగ్ సెంటర్ల మాఫియా నుంచి విద్యార్థుల్ని రక్షించాలి, లేదా ప్రైవేటు విద్యా కేంద్రాల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులను కాపాడాలి, ఇత్యాది కోణాల్లో మాట్లాడి ప్రభుత్వాన్ని గద్దించి ప్రశ్నిస్తే ఎందుకు దిగిరాదు? దేశ వ్యతిరేక శక్తులన్నీ కూడా విద్యార్థుల ముసుగు వేసుకొని, మొన్నటి వరకు రైతుల ముసుగు, అంతకుముందు ముస్లింల ముసుగు, భారతదేశపు ముస్లింల ముసుగు, సిఏఏ, ఎన్ఆర్సీ, ఇప్పుడు విద్యార్థులు, ఇలా ఈ ముసుగులు వేసుకుంటూ ఈ టూల్ కిట్ గ్యాంగులు రెచ్చిపోతూ ఉండటంతో పాటుగా దేశ వ్యతిరేక నినాదాలు చేస్తున్నటువంటి, స్పీచ్లు ఇస్తున్నటువంటి ఇలాంటి వారి మీద కాకపోతే ఉప్మా చేతిలో పెట్టి కూర్చుండబెట్టాలా ఏంటి? కనుక అప్రమత్తంగా ఉండండి. విచ్ఛిన్నకర శక్తులు విజృంభిస్తూ ఉన్నాయి. జై హింద్, జై భారత్.